गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। హైదరాబాద్ మహానగరం వినాయక నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జంట నగరాల పరిధిలో సుమారు 1,00,000 మండపాల్లో గణేశుడిని ప్రతిష్ఠించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 8న జరిగే సామూహిక నిమజ్జనంపై ఉన్నతాధికారులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో చర్చించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమై హుస్సేన్ సాగర్ వరకు కొనసాగనుంది. నగరంలోని 35 జలాశయాల్లో నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, సఫీల్గూడ చెరువుల్లో ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. వినాయకుడి నిమజ్జనం జలాల్లోనే జరగాలని, అలా కాకుండా పిచికారీ చేయటం, నీటి కుండలతో తడపడం లాంటి పనులు చేయవద్దని గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వపు మొట్టమొదటి గణేష ఉత్సవం. ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధం తెలియజేసింది. నగరం చుట్టూ ఉన్నటువంటి 35 లేక్స్లలో నిమజ్జనం జరిగే ఏర్పాట్లు కూడా చేశారు. ఈ శోభాయాత్ర బాలాపూర్ నుండి బయలుదేరి వినాయక్ సాగర్కు చేరుకుంటుంది. విద్యుత్ శక్తి మండపాలకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చీఫ్ సెక్రటరీ మీటింగ్లో అభ్యర్థించడం జరిగింది. మేము ఈ ప్రాంతంలో ఈ యొక్క సంస్థ ద్వారా గణేష్ని ఇన్స్టాల్ చేస్తున్నాము, ఇంటిమేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత గణేష్ మండపాలకు ఉంటుంది. జంట నగరాల్లో ఉత్సవాలను దేశభక్తి, దేవభక్తి పూరితంగా నిర్వహిస్తూ గణేశుడి మండపాల వద్ద రాత్రులు సామూహిక హారతి కార్యక్రమం చేపట్టాలని ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం మా అంచనా ప్రకారం 1,00,000 విగ్రహాలకు పైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విఘ్నేశ్వర్లు వినాయక చవితి రోజున ప్రతిష్టాపన కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో ఈ వారసత్వాన్ని గణేష్ మండపాల కేంద్రంగా భావితరాలకు అందించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత గణేష భక్తులుగా మన మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి వినాయక ఉత్సవాలు కావడంతో సర్కారు కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో సహకరించాలని అటు ప్రజలు, ఇటు నిర్వాహకులకు సూచిస్తోంది. గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि। गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। తిరుపతిలోని మంగళం వద్దనున్న బొమ్మల క్వార్టర్స్ కాలనీ ఇది. గణనాథుల బొమ్మల తయారీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. పర్యావరణానికి ఎలాంటి హాని లేని రీతిలో గణపతి బొమ్మలను మట్టి, పేపర్ గుజ్జుతో తయారు చేయడం ఇక్కడి వారి ప్రత్యేకత. ఈసారి వేల సంఖ్యలో గణనాథుని ప్రతిమలు తయారు చేశారు. సరస్వతి వినాయకుడు, హంస వినాయకుడు, రుణమాఫీ పొందిన ఆనందంతో ఉన్న రైతు గణపతి, ఇలా రకరకాల విగ్రహాలను తయారు చేశారు. వీటిని కొనేందుకు ఎంతో దూరం నుంచి వస్తున్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. కాళహస్తి నుంచి వచ్చాము. కాళహస్తి నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ బొమ్మలు నేచురల్గా తయారు చేస్తారు, మట్టితోనే చేస్తారు, పొల్యూషన్ ఏమి ఉండదు, కెమికల్ ఏం వాటర్ అని చెప్పి దాంతో ఇక్కడికి వచ్చినాము. చూడడానికి బయట వర్క్కి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడంటే చాలా అనుభవం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి వర్క్ నీట్గా ఉంటుంది. కొన్ని పెయింటింగ్ కానీ బొమ్మలు ఏర్పరచడం కానీ శుభ్రంగా చూడడానికి అందంగా బాగుంటున్నాయి. ఇక్కడ బొమ్మలు ప్రతి సంవత్సరం తీసుకుంటాము. బొమ్మలు చాలా బాగుంటాయి. అదే మట్టితో చేస్తారు కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం లేదని ఇక్కడ తీసుకుంటాం. మంగళం ప్రాంతంలో దాదాపు 60కి పైగా కుటుంబాలు గణపతి విగ్రహాల తయారీయే జీవనాధారంగా బతుకుతున్నాయి. చిట్టి చిట్టి గణనాథుల నుంచి భారీ విగ్రహాలను వీరు తయారు చేస్తారు. ప్రతిమల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఏమాత్రం వాడరు. మట్టి, పేపర్ గుజ్జు, బంక, అలువారి గడ్డి, పిండి మొదలైన వాటితో విగ్రహాలు తయారు చేస్తారు. ఇవి తేలిగ్గా ఉండడమే కాకుండా నీటిలో వెంటనే కరిగిపోతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు వీరి జీవనాధారం ప్రమాదంలో పడింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు చేసేవారి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఫలితంగా వీరి ఆదాయం తగ్గి జీవనం కష్టంగా మారింది. మధ్య కాలంలో 2-3 ఏళ్లుగా ఈ ప్లాస్టర్ పిఓపి వాళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడి నుంచి వచ్చి రోడ్ల మీద 2 నెలలు 1 నెలలో పోసేసి అమ్మేస్తున్నారు.
వాళ్ళ వల్ల మాకు కొద్దిగా ఈ 2-3 ఏళ్ళుగా చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇలాగే పెరిగిపోయిందంటే మా వాళ్ళు కూడా చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడే మా వాళ్ళందరూ నా దగ్గర వచ్చి కూర్చొని మనం ప్లాస్టర్ ఆఫ్ కడపకి దగ్గర ఇక్కడ నుంచి 1000-1500 పీసులు పంపిస్తాం. ఈసారి 600 పీసులు కూడా పోలేదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు అవి కరగవు. మేము చేసే విగ్రహాలు తెల్ల మట్టి పేపర్ గుజ్జుతో తయారు చేస్తున్నాము. ఇది నీటిలో వేస్తే 1 గంట సేపులో కరిగిపోతుంది. దీంట్లో ఎటువంటి కెమికల్ లేదు. వాళ్ళు చేసే విగ్రహాల్లో ఆదాయం ఎక్కువ, పెట్టుబడి తక్కువ. మేము చేసే విగ్రహాల్లో పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ. దాదాపు కనీసం ఒక 40 ఏళ్ళకి మట్టి బొమ్మలు, పేపర్ బొమ్మలు అవంతా వేస్తూ ఉన్నాము. ఇప్పుడు వ్యాపారమే లేదు ఈసారి. కాబట్టి ఈ బొమ్మలు మేము ఏం చేయగలం? ఒక్కొక్క 2 లక్షలు లోన్ కట్టాలా? ఇవంతా మా సమస్యలు అంతా 100కి 5 రూపాయలకి 10 రూపాయలకి తీసుకొచ్చి పెట్టి ఈ బొమ్మలు ఇప్పుడు దాదాపు కనీసం 5,000 మాకు ఖర్చు చేస్తుంది సార్. కాబట్టి మేము ఎట్టా లేకుండా బతుకుతున్నాం సార్. ఇప్పుడు గతంలో కడప, అనంతపురం ప్రాంతాల నుంచి కూడా కొనుగోలుదారులు వీరు తయారు చేసిన విగ్రహాలను తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన బొమ్మలు విరివిగా దొరుకుతుండడం వల్ల వీరు చేసిన మట్టి ప్రతిమలకు గిరాకీ తగ్గింది. ఫలితంగా ఏటికేడు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि